జై హనుమాన్, జై శ్రీరామ్, జై బజరంగబలి, జై ఆంజనేయ స్వామి. మనము ఆంజనేయ స్వామి ఈరోజు ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి అయితే హనుమాన్ జయంతి రోజున మన నిజామాబాద్లో అతిపెద్ద ర్యాలీ అనేది తీస్తారు. దాన్ని నేను వీడియో రూపంలో తీశాను. మనం హనుమాన్ జయంతి రోజు ర్యాలీ ఎందుకు తీస్తాము అనేది ఈ వీడియోలో చెప్పుకుందాము, మాట్లాడుకుందాము. అలాగే హనుమాన్ జయంతి అనేది చైత్ర పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఒక్కొక్కసారి ఏప్రిల్లో వస్తుంది, ఒక్కొక్కసారి మేలో వస్తుంది. కానీ చైత్ర పౌర్ణమి రోజు మనకు జరుపుకుంటారు. ఆ రోజునే హనుమాన్ను పెద్ద పెద్ద విగ్రహాలతో శోభాయాత్ర అనేది జరిపిస్తారు. మన నిజామాబాద్లో నీలకంఠేశ్వర ఆలయం నుండి ప్రారంభం జరుగుతుంది ఈ సంవత్సరం 2026లో. అక్కడి నుండి జెండా ఊపిన తర్వాత స్టార్ట్ చేసి ఆర్ఆర్ చౌరస్తా వరకు జరుగుతుంది. అక్కడ ముగింపు అనేది ఉంటుంది మన ఈ హనుమాన్ శోభాయాత్రకి. ఈ శోభాయాత్రలో నాకు తెలిసిన మెయిన్ రూట్ చూసుకున్నట్టయితే నీలకంఠేశ్వర ఆలయం నుండి, నామదేవ్ వాడ నుండి, పెద్ద బజార్ నుండి చివరగా ఆర్ఆర్ చౌరస్తా దగ్గర ముగింపు ఉంటుందని తెలిసింది. ఇక్కడ ర్యాలీలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో అన్నదానము, వాటరు, జ్యూసులు ఉచితంగా ఇక్కడ ఏ షాపుని ముందు నుండి వెళితే ఆ షాపు వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఫ్రీగా అందరికీ పంచుతున్నారు. యువత భారీ ఎత్తుల పాల్గొంటుంది. డీజేలు, డోలు, భజనలతో భారీగా ఈ ర్యాలీ అనేది నిజామాబాద్లో జరుగుతుంది. అయితే ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నారు హనుమాన్ జయంతి రోజు అనేది మనం చూద్దాం. హనుమాన్ జయంతి అనేది శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినం. అయితే హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక. ఆయన శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు. ఆయన జీవితంలో నిజాయితీకి, సేవాభావంకు, ధైర్యము అనేటివి తన జీవితంలో చాలా ఉంటాయి. జీవితం మొత్తం అదే ఉంటుంది. హనుమాన్ జయంతి రోజు ర్యాలీ తీయడం వల్ల మనలో భక్తి అనేది పెరగడం కోసమని, హనుమంతుడు గొప్పతనం అందరికీ తెలియజేయడం కోసమని, ర్యాలీలో పాల్గొన్న యువతకు ధైర్యం పెంచాలని, ఆ ర్యాలీలో మనము జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్ అని భక్తి భావంతో పలకడం ద్వారా ప్రతి ఒక్కరిలో భక్తి అనేది పెరుగుతుంది అని, హనుమంతుడు ఎప్పుడు సత్యము, ధర్మము వైపే నిలబడ్డాడు. మనము కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మంచి మార్గంలో వెళ్ళాలని, నిజాయితీగా, ధైర్యంగా ఉండాలని మనం ఈ ర్యాలీ నిర్వర్తిస్తాము. హనుమాన్ శోభాయాత్రలో యువత డీజే సౌండ్స్కి అందరు ఒకే విధంగా ఎగురుతూ ఉంటే, డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉందో అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా 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 బాగుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఆ సౌండ్స్కి, ఆ జెండాలు ఊపుకుంటూ. ముందట ఇలా శోభాయాత్ర జరుగుతూ ఉంటే వెనకాల విగ్రహాలు అనేటివి 8 భారీ పెద్ద మొత్తంలో ఉన్న విగ్రహాలు అనేటివి వస్తున్నాయి. ఆంజనేయ స్వామి, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, భారతమాత. సబ్స్క్రైబ్.